498A కేసులో A1 మీద ప్రొసీడింగ్స్ని క్వాష్ చేస్తూ రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. ఇది వెరీ రీసెంట్ జడ్జిమెంట్ అండి, 2025 డిసెంబర్ జడ్జిమెంట్ ఇది. కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఈ కేసులో ఏం జరిగిందంటే 2016లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కపుల్ యూఎస్కి వెళ్ళిపోయారు అండ్ 2019 వరకు అక్కడే ఉన్నారు. ఈ డ్యూరేషన్లో వాళ్ళకు ఒక బాబు కూడా పుట్టాడు. పుట్టిన తర్వాత పోస్ట్ డెలివరీ 4 monthsకి ఆ అమ్మాయి ఇండియాకి వచ్చేసింది. ఇండియాకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ యూఎస్కి వెళ్ళలేదు. 2022 వరకు హస్బెండ్ వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత 22లో ఒక నోటీస్ పంపించాడు అమ్మాయిని కాపురానికి రమ్మని చెప్పి. ఆ నోటీస్ వచ్చిన తర్వాత అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి హస్బెండ్ మీద, హస్బెండ్ రిలేటివ్స్ మీద 498A కేసు ఫైల్ చేసింది. అందులో ఆవిడ చేసిన అలిగేషన్స్ ఏంటంటే ఇతను డబ్బులు ఇవ్వట్లేదని, ఎవ్రీ మంత్ పేరెంట్స్కి డబ్బులు పంపిస్తున్నాడు కానీ ఆ అమ్మాయికి ఇవ్వట్లేదని, ఇచ్చిన మనీకి లెక్కలు అడుగుతున్నాడని అండ్ డౌరీ డిమాండ్ చేశారని చెప్పి, ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ప్రాపర్ కేర్ తీసుకోలేదని అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఉండట్లేదని చెప్పి అలిగేషన్స్ చేస్తూ 498A కేసు ఫైల్ చేసింది. ఫైల్ చేసిన తర్వాత హస్బెండ్ ఏం చేశాడంటే ఆ కేసు మీద హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు అందరి మీద క్వాష్ చేసింది కానీ A1 హస్బెండ్ మీద మాత్రం క్వాష్ చేయలేదు. అతన్ని లోయర్ కోర్టులోనే తెలుసుకోమని చెప్పింది. అయితే అతను సుప్రీంకోర్టులో దీని మీద అప్పీల్కి వెళ్ళాడు.